చెండి. జై బాబా. జై జై బాబా నాగమణి. జై మన సత్యనారాయణ గారు చెప్తా ఉంటారు. ఆ తర్వాత ఇదివరకు బిఎస్ రావు గారు ఉండేవాళ్ళు. మధ్యలో సర్కస్ మధ్యలో చక్కగా జరుగుతూ ఉంటే మధ్యలో బఫూన్ వచ్చి మాట్లాడినట్టు ఆట ఆడినట్టుగానే ఉంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఎనీవే, బాబా ఇచ్చే ప్రకారము ఏదైనా అవకాశం వస్తే వదులుకోకుండా చూడడం అనేది మనకి అలవాటు. అయితే రోడా మిస్త్రీ నిర్యాణం గురించి ఒక మాట చెప్పుకుని తర్వాత మౌనం గురించి మాట్లాడుకుందాం. మెహరాజాదులో ఎంతో కాలంగా ఉంటున్న రోడా మిస్త్రీ జూలై 9 ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అది 2006. ఆమెకు మెహరాబాద్లో జూలై 10వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. మెహరా మెహర్ బాబాకు ప్రప్రథంగా కార్యదర్శిగా పనిచేసినటువంటి దాదా చాందీకి సమీప బంధువు రోడా మిస్త్రీ. ఆమెకు 3 సంవత్సరాల వయసులోనే మెహరాబాద్లో బాబాను దర్శించుకుంది. ఆనాటి నుండి ఆమె అవతారిని సేవలకి అంకితమైంది. 1979లో అవతారిని ట్రస్ట్లో తమ సేవలు అందజేసేందుకు భర్త జిమ్మీ మిస్ట్రీతో కలిసి మెహరాబాద్కి చేరింది. ఆమెకు 3 కుమారులు. 1996లో ఆమె భర్త జిమ్మీ మరణానంతరం రోడా మిస్త్రీ మెహరాబాద్కు చేరారు. ఆమె కుమారుడు ఫాలు 1978 నుంచి బాబా సేవలో మెహరాబాద్లోనే నిమగ్నమై ఉన్నాడు. నిరంతరం అవతారిని సేవలో ఆయన స్మరణతో తరించిన రోడాజీ జూలై 9న అవతారంలో ఐక్యమయ్యారు. అయితే ఇప్పుడు మనం చూసే ఫాలు మిస్త్రీ మన ఎవరైతే మన ట్రస్ట్ చైర్మన్ ఉన్నారో ఆమెకి కొడుకు, స్వయాన కొడుకు. ఆ ఫాలు మిస్త్రీ గురించి కూడా ఒకసారి మనము మళ్ళీ అవకాశం చిక్కినప్పుడు తెలుసుకుందాము. బాబా పుట్టగానే ఆయన్ని ఎత్తుకున్నారు. పుట్టగానే కాదు, కొన్ని సంవత్సరాలు కనుక్కుంటా, నాకు అది క్లియర్గా లేదు, క్లారిఫై చేసుకున్నాము. బాబా ఆయన్ని ఎత్తుకున్నారు. తర్వాత వీళ్ళు అక్కడ మండలి హాల్కి ఎదురుగుండా కొన్ని గదులు ఉంటాయి. మీరు గమనించినట్లయితే వరండా ఉండి వరుసగా కొన్ని గదులు ఉంటాయి. అందులో ఒక గదిలో వీళ్ళు కాపురం ఉండేవాళ్ళు. మమ్మల్ని టీకి పిలిస్తే జిమ్మీ మిస్త్రీ వాళ్ళు ఒకసారి వెళ్ళడం కూడా జరిగింది. చక్కటి జంట. అన్నిటికంటే ముఖ్యంగా బాబా ప్రేమలో తరించిన వాళ్ళు వీళ్ళు. ఈ రోడా మిస్త్రీ చాలా సంవత్సరాలు అక్కడ మెహరాజాద్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మేము చూడడం జరిగింది. అర్నవాజ్కి స్వయాన సిస్టర్ ఆవిడ. అక్కో చెల్లో నాకు తెలియదు, వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు. అర్నవాజ్ అంటే మనకి బాగా గుర్తు, గిఫ్ట్ ఆఫ్ గాడ్ రాసినటువంటి ఆ, వ్యక్తి. గిఫ్ట్ ఆఫ్ గాడ్ పుస్తకం రాసినటువంటి వ్యక్తి. అయితే మనము ఆ మౌనం నుంచి, బాబా దగ్గర నుంచి, మెహరాబాద్ నుంచి వచ్చాక మన మూడ్ అంతా కూడా ఆ మౌనం చుట్టే ఉంది ఇప్పుడు. ఎప్పుడైతే మెహరాబాద్కి మనం వెళ్ళి వస్తామో మన తలుపుల్లో మెహరాబాద్ తరచూ ఆ, వస్తూ ఉంటుంది. అక్కడే తిరిగినట్టు, అక్కడే టీ తాగినట్టు, అక్కడే భోజనం చేసినట్టు ఆ టైమింగ్స్ అన్ని గుర్తు చేసుకుంటుంటాం మనం ముఖ్యంగా. దాంతో ఏమైపోయింది, మనకి 7 సాయంత్రం ప్రేయరు, పొద్దున 7 ప్రేయర్ కూడా ఆటోమేటిక్లీ మనం కనెక్ట్ అవుతాము. సో మన తలుపులన్నీ కూడా వచ్చిన కొత్తలో చాలా ఫ్రెష్గా ఉంటాయి మెహరాబాద్వి. అందుకనే నేను మౌనం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది 81వ మౌన వార్షికోత్సవం సందర్భంగా, అంటే దగ్గర దగ్గర దరిదాపు 19 సంవత్సరాల క్రితం ఢిల్లీ సెంటర్ ఆహ్వాన పత్రిక ఆధారంగా వాళ్ళు ఒక ఆహ్వాన పత్రిక వేశారు. దాని ఆధారంగా మన మెహర్ బాబా బుక్లో ఇది ప్రింట్ అయ్యింది. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. మెహర్ బాబా మౌన దీక్ష పట్టి ఇప్పటికి 81 సంవత్సరాలు అయ్యింది. అంటే 2006 సంగతి చెప్తున్నారు మనకి. మరో 15 రోజుల్లో నేను మాట్లాడడం మానేస్తానని, ఏడాది పాటు మౌనంగా ఉంటాను అని 1925 జూన్ 26వ తేదీన బాబా అంటే మండలి వాళ్ళు సహితం ఆయన మాటల్ని నమ్మలేదు సరికదా. ఏదో ఒక చిన్న పొరపాటు జరగక మానదు, బాబాకు చిరాకు పడ్డం, ఆ కోపంలో ఏదో ఒక మాట అనడం పోదు అనుకున్నారు. నేను మౌనం పడితే నా కోపం నా అదుపులో ఉంటుంది, మౌన భంగమయ్యే ప్రశ్నే లేదు అని బాబా స్పష్టం చేసినా ఆనాడు ఆయన మాట నమ్మిన వాళ్ళు తక్కువ. మరి ఈనాడు బాబా మాటలు నమ్మని వాళ్ళు తక్కువ. అది అప్పటికి ఇప్పటికీ తేడా. అప్పుడేమో బాబా మాట
ఎంత స్పష్టంగా చెప్పినా నేను మాట్లాడను చేయను అంటే మౌనభంగం అయ్యే ప్రసక్తే లేదని బాబా చెప్పినా ఆయన మాటను నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది ఆ రోజుల్లో. అదే ఈ రోజైతే బాబా మాటలు నమ్మని వాళ్ళు తక్కువ. అంటే అందరూ బాబా మాటలు నమ్మారు, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిపోయింది. మనం గనక వెనక్కి తిరిగి వెళ్ళినట్లయితే అప్పట్లో మాట్లాడతాను, నేను మాట్లాడతాను, నేను మౌన విరమణ చేస్తానంటే నిజమే అనుకుని నమ్మారు. ఇప్పుడంటే మనకు అన్ని క్లియర్గా ఉన్నాయి. ఈ సంవత్సరం ఇది జరిగింది, ఈ సంవత్సరం ఇది జరిగింది, ఈ సంవత్సరం ఇది జరిగింది. జరిగిన గతాన్ని మనం కథలాగా చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎటువంటి ఆ, ఆవేదనకు గురయ్యారు, లేకపోతే ఎటువంటి ఆలోచనలకు గురయ్యారు అనేది మనకి స్పష్టంగా ఇప్పుడు మనము ఊహించుకోవచ్చు. ఎప్పటికప్పుడు నేను మానేస్తాను, ఎప్పటికప్పుడు నేను మాట్లాడతాను, ఎప్పటికప్పుడు నేను ఇచ్చేస్తాను, నేను అది చేస్తానని మౌనం విషయంలో ముఖ్యంగా ఎన్నో విషయాలు బాబా చెప్పారు. ఎన్నోసార్లు సైలెన్స్ బ్రేక్ చేస్తానన్నారు. అంటే వాళ్ళ ధైర్యమే కానీ ఆ మనస్సుకి తట్టే ఆలోచనలు కానీ ఎలా ఉండేయో ఆలోచించుకోండి. ఇప్పుడు జూలై 9వ తేదీ రాత్రి 8:30కి గుడ్ నైట్ చెప్పి జోపిడీలో నడుము వాల్చారు బాబా. నేను జోపిడీలోకి వెళ్తాను, మీరు వెళ్ళి పడుకోండి అన్నారు. బహుశా భౌతిక రూపంలో ఉండగా బాబా పలికిన ఆఖరి మాటలు అవినేమో. ఆ మాటలు వినే అదృష్టం ఓ 20 మందికి దక్కింది. వాళ్ళే బాబా దగ్గర ఉన్నారు అప్పుడు. అయితే మన మెహరా కూడా బాబా మాట్లాడినప్పుడు స్వయంగా విన్నారు. విన్న వాళ్ళల్లో మెహరా ఒకళ్ళు. తర్వాత మేమందరం కలిసి ఆ ట్రస్ట్ కాంపౌండ్లో కుర్షద్ అని ఉండేవాళ్ళండి. ఆవిడ అప్పటికే చాలా పెద్ద ఆవిడ. మాకు ఆ విషయం తెలిసి ఖుర్షద్ బాబా మాటలు విన్నది అన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో వెంటనే వెళ్ళిపోయి అక్కడ మేము ఆవిడని కలవడం జరిగింది. ఒక గ్రూప్ హైదరాబాద్ నుంచి ఒక 4-5 మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళాము. పెద్ద గ్రూపే వెళ్ళాము. కాకపోతే ఆవిడ దగ్గరికి మటుకు ఒక 4-5 వాళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం వెళ్ళాము. ఆవిడ చెప్పిన మాటలు నాకు చెవులో ఇంకా అలా వినబడుతూనే ఉంటాయి. ఆవిడ ఏం చెప్పారంటే, నేను పుట్టి పెరిగిన తర్వాత ఇంతటి స్వీట్ వాయిస్ వినలేదు అసలు. అది ఆ మాధుర్యం ఎలా ఉంటుందంటే నేను వర్ణించి చెప్పలేను. నా భాగ్యంగా భావిస్తున్నాను అది. నేను విన్నాను బాబా స్వయంగా మాట్లాడడం. అది ఎంత మధురంగా ఉంటుందంటే ఆయన వాయిస్, అయ్యో అటువంటి వాయిస్ అందరికీ వినకుండా పోయిందే, అందరికీ వినబడకుండా పోయిందే, అయ్యో బాబా ఇలా చేశారేంటి, ఇలా నిర్ణయించుకున్నారేంటి అని అనుకోవడం కూడా జరిగిందనమాట. కానీ ఆవిడ వర్ణించి చెప్పిన తీరు చూస్తే మనము అది మిస్ అయినందుకు మటుకు చాలా ఒకంత బాధ కలిగింది. ఎవరైతే ఎప్పుడైతే బాబాని చూసిన వాళ్ళతోటి మనకి సంపర్కం జరుగుతుందో, ఎవరైతే బాబాని స్వయంగా చూసి ఆ అది ఆ దర్శన భాగ్యం కలిగిన వాళ్ళు కానీ ఆ ఆ కళ్ళతోటి బాబాని చూసినటువంటి వాళ్ళు ఇచ్చే వర్ణన కానీ మన అంతవరకు తీసుకెళ్తారు. బాబా ఏం జరిగింది, మేము ఇలా లోపలికి వచ్చాము, గురుప్రసాద్లోకి వెళ్ళాము, కానీ చివరి వరకు వచ్చేటప్పటికి అసలు బాబాని ప్రత్యక్షంగా వాళ్ళు చూసిన అనుభూతి వాళ్ళు చెప్పలేరండి పాపం. వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది అసలు. ఇంకొక ఆయన మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు. ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, అమ్మా ఇలా చెయ్యి పెట్టి బాబా పాదాల మీద చెయ్యి పెట్టి నేను ఆ, దండం పెట్టుకుంటుంటే అసలు ఎంత శుతిమెత్తని పాదాలంటే ఈ దూదిలో వేలు పెడితే ఇట్లా లోపలికి వెళ్తుంది అలా దిగినాయంటండి. ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పి ఆల్మోస్ట్ ఏడ్చేసేవాళ్ళు ఆయన. అది నేను వర్ణించలేనమ్మా, ఎంత మెత్తటి పాదాలు, ఇంత మెత్తగా కూడా శరీరం ఉంటుందా అనేది నేను ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యానని ఆయన పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు ఆ మాట. అయితే 1-2 రోజులకి ముందుగానే కావచ్చు బాబా ఓ పద్యం చెప్పారు. తనకి బ్రహ్మైక్యం కలిగిన నాటి అనుభూతిని వర్ణించారు. ఆ పద్యంలో బాబా నోట వచ్చిన ఆఖరి పద్యం అదే కాబోలు. శ్యామసుందరుని చైతన్యావస్థ అనుభవంలోకి రాగానే నా కళ్ళ ముందే ఆవగింజ విచ్చుకుని చక్కని పచ్చని పూలు పూసినట్లు అనిపించింది అన్నారు. ఆ దృశ్యాన్ని వర్ణించలేను. నా కళ్ళ ముందు ఆవగింజ పూలు పూస్తుంటే పర్వతాల్ని కదిలించింది ఆవగింజ అన్నారు. అయితే నేను అనుకోవడం గోపి పాడిన ఆఖరి పాట ఇదే అయి ఉంటుంది. శ్యామ్ సుందరికి అని ఒక పాట పాడాడు చివరిలో. అది కనుక మీకు అవకాశం ఉంటే మొన్న జరిగిన ప్రోగ్రామ్ ఆన్లైన్ది పెట్టుకుంటే అందులో మౌనం స్టార్ట్ చేసే ముందు, మనం మౌనము అర్ధరాత్రి స్టార్ట్ చేసే ముందు గోపి ఆ పాట పాడాడు. ఆఖరికి రాసినటువంటి పాట బాబా అని పాడాడు. బహుశా అదే ఇదని నేను అనుకుంటున్నాను.
ఆవగింజకి దైవీ చైతన్య అవస్థకి సంబంధం ఏమిటి? ఆత్మని ఆవగింజతో పోల్చారు బాబా. ఆవగింజ విచ్చుకుంటే కరిగిన పర్వతాలు అహంకారం మమకారాలు. బ్రహ్మైక్య దశలో అహంకార పర్వతం కదిలి ముక్కు తునకలవుతుంది కదా, ముక్క తునక కలవుతుంది కదా. దైవీ మానవుడిగా బాబా అలవోకగా చెప్పిన పద్యం అది. 1925 నాటి జూలై 10వ తేదీ శుక్రవారం అయింది. ఉదయం 5 గంటలకే నిద్ర లేచారు బాబా. ఎప్పట్లాగే స్నానాధికాలు పూర్తి చేశారు. మండలి వారు బాగోగులు కనుక్కున్నారు. ఈరోజు అన్ని రోజులా ఉండదు. బాబా మనల్ని పట్టించుకోపోవచ్చు. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అంటే తరచి తరచి అడగకపోవచ్చు అనుకున్నారు కొందరు ప్రేమికులు. వాళ్ళకి తల తిరిగింది. బాబా ఎప్పట్లానే అందరినీ పేరు పేరున పలకరించి ఏం చేస్తున్నది చెప్పమని అడుగుతుంటే వాళ్ళకి ఏమిటి చూసే వాళ్ళకి ఎవరికైనా ఆశ్చర్యం వేసింది. స్కూల్ పిల్లలు సరిగ్గా భోజనం చేశారా? టీచర్లు పాఠాలు బాగా చెప్పారా? పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది? మండలి వాళ్ళకి నేను చెప్పిన పనులు సక్రమంగా చేస్తున్నారా? ఇవే బాబా ప్రశ్నలు. ఆయన ప్రతిరోజు వేసే ప్రశ్నలే. నిన్నటికి ఇవాళకి తేడా అల్లా ఒకటే. నిన్న ప్రశ్న నోటి మాటగా అడిగారు, ఇవాళ కాగితంపై వ్రాసి అడిగారు. అది మొట్టమొదట్లో మౌనం ప్రారంభించినప్పుడు బాబా కాగితం మీదే ఇవన్నీ రాసి ప్రశ్నలు అడిగేవాళ్ళు. మౌనంలో కూడా బాబా పనికి అంతరాయం కలగదనడానికి మరో తార్కాణం ఇంకేమైనా ఉందా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఏమైనా చెప్పాలా? లేదు. బాబా ఏ విధంగా కమ్యూనికేట్ చేశారు, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడారు అనేది ఈ రాత ద్వారా తెలియజేసేవాళ్ళు. అలా ప్రారంభమైన మౌనమూర్తి మౌన దీక్ష భౌతిక శరీరం వదిలే వరకు నిరాఘాటంగా జరిగింది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మౌన దిన వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. బాబా ప్రేమికుల్ని కూడా ఓ 24 గంటల పాటు మౌనం పాటించమనేవాళ్ళు మౌన దినాన. అయితే ఇక్కడ ఇయర్ వైజ్ ఏ సంవత్సరం ఎక్కడ మౌనం చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. అది ఇప్పుడు మనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. 1926 జూలై 10 మెహర్ బాబా మౌన దిన ప్రథమ వార్షికోత్సవం మెహరాబాద్లోనే జరిగింది. ఆ వేళ స్కూల్లో సెలవు ప్రకటించారు, డిస్పెన్సరీ మూసేశారు. మండలి వారు 24 గంటలు మౌనం పాటించారు. బాబా ఏమో ఉదయం 9 నుంచి 10 వరకు ధుని దగ్గరే కూర్చున్నారు. పురుష మండలి వాళ్ళు ముగ్గురికి నిద్ర ముంచుకొచ్చి బాబా సమక్షంలోనే నిద్రలోకి జారుకున్నారు. హజరత్ బాబాజాన్ చనిపోయినట్లు కల వచ్చింది ముగ్గురికి. బాబాకి చెప్పారు ఈ సంగతి. ఈ వేళ నుండి బాబాజాన్ తన పని మానివేసింది. ఆవిడ బాధ్యతల్ని మరొకరు నిర్వహిస్తారు అని బాబా చెప్పారు. ఎక్కువ కాలం బాబాజాన్ బ్రతికి ఉండదు, త్వరలోనే కన్ను మూస్తుంది. 10-15 రోజులకే బాబాజాన్ శరీరం వదిలిపెట్టవచ్చు, లేదా మరికొన్ని రోజులు బ్రతికి ఉండవచ్చు. ఏదేమైనా సరే ఇవాటి నుండి 200 రోజుల లోపల బాబాజాన్ తన శరీర పరిత్యాగం చేస్తుంది. బాబాజాన్ కన్ను మూసిన తర్వాత 2-3 ఏళ్ల పాటు ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటుంది. నెమ్మదిగా పరిస్థితులు సర్దుమణుగుతాయి, శాంతి వెల్లివిరుస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రపంచం ముందంజ వేస్తుంది. దరిమళ నా జీవన సరళిలోనూ మార్పులు వస్తాయని బాబా చెప్పడం జరిగింది. ఇక జూలై 10, 1927 ఈ వేళ బాబా మెహరాబాద్లో ఉన్నారు. ఆ వేళ ప్రత్యేక కార్యక్రమాలు ఏమీ ఏర్పాటు చేసిన దాఖలా లేవు. మౌన దినంలో వారం రోజులు ఉందనగా బాబా తన భవిష్యత్ కార్యక్రమం ప్రకటించారు. నేను వచ్చే 6 నెలల పాటు ఉపవాస దీక్ష పడతాను, కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగుతాను. ఈ 6 నెలలు నేను నా గదిలోనే ఉంటాను, బయటకు రాను. ఈ కొత్త దీక్ష పూర్తయ్యాక నేను మాట్లాడతాను, అప్పుడు మెహరాబాద్లో ఆధ్యాత్మికత వెలివిరుస్తుంది. ఈ సంగతి చాలా మంది ఋషులకి తెలుసు, మీకు తెలిసి వస్తుంది త్వరలోనే అని అన్నారు బాబా. ఇక జూలై 10, 1928 మధ్యాహ్నం 2 గంటలకి అందరూ బాబా పాదాలని కడిగి దండం పెట్టుకున్నారు. మండలి వారు స్కూల్ పిల్లలు బాబాకి స్నానం చేయించారు. బాబా వ్రాసిన గుజరాతీ ఆరతి బుజావే నాడ్ పాడారు. ఇవాటి నుండి గుజరాతీ ఆరతి వాడుకలోకి వచ్చింది. అంటే 1928 జూలై 10 మిఠాయి ప్రసాదం ఇచ్చారు బాబా అందరికీ. 1930 జూలై 10
ఇవాల్టికి బాబా మౌనం పట్టి 4 ఏళ్ళు అయ్యాయి. మండలి వాళ్ళని, అరంగం నగరవాసుల్ని మెహరాబాద్ కొండపై తన దర్శనానికి రానిచ్చారు బాబా. మండలి వాళ్ళు బాబా పాదాలు శ్రద్ధాభక్తితో కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నారు. పెండు గుజరాతీ ఆరతి పాడాక బాబా అందరికీ ప్రసాదం పెట్టడం జరిగింది. ఇక జూలై 10, 1931, అంటే 6వ సంవత్సరం. ఈవేళ బాబా కరాచీలో ఉన్నారు. పర్షియా అంటే ఇరాన్ నుండి వాపసు వస్తున్న బాబా పిలామై హర్మూజ్ ఇంటిలో బస చేశారు. అప్పటికి 4 రోజుల నుండి, అంటే జూలై 6వ తేదీ నుండి ఉపవాసం ఉంటున్నారు. బువా సాహెబ్ బైదుల్ ఆఘా కూడా బాబాతో పాటు ఉపవాస దీక్ష పట్టారు. మౌన దిన వార్షికోత్సవం నాడు, అంటే ఈవేళ జూలై 10న అందరూ ఉపవాస దీక్ష విరమించారు. పిలామై బాబాకి ఆరతి పట్టింది. ఇక జూలై 10, 1932 కైసర్ హీ హింద్ నౌకలో బాబా బొంబాయి నుంచి తిరిగి వస్తున్నారు. జూలై 7వ తేదీన సింగపూర్లో 2 రోజులు ఉన్నారు. 9వ తేదీన పెనాంగ్ వెళ్ళి అక్కడ బుద్ధుని దేవాలయాన్ని, నాగదేవత గుడిని దర్శించారు. 10వ తేదీన మళ్ళీ నౌకలో బయలుదేరి 3 రోజుల తర్వాత కొలంబో చేరుకున్నారు. జూలై 10, 1933 ఈవేళ బాబా ఇటలీ దేశంలో పోర్టోఫినో అన్న చోట ఉన్నారు. మౌన దిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే భాగ్యం పాశ్చాత్యులకి దక్కింది అవాళ. మధ్యాహ్నం టీ తాగాక ఆ కొండ ప్రాంతంలో కాసేపు వ్యాహాళికి వెళ్ళారు బాబా. వెంట పాశ్చాత్యులు కొంతమంది వెళ్ళారు, కొంతమందిని రానిచ్చారు తనతో పాటు. జాగ్రత్త, ఈ కొండ శిఖరాల్లో జాగ్రత్తగా నడవండి అని హెచ్చరించారు వాళ్ళని బాబా. ఇక జూలై 10, 1937 ఈవేళ 12వ వార్షికోత్సవ వేడుకలను కేవలం మండలి వాళ్ళకి, అత్యంత సన్నిహితులకి పరిమితం చేశారు. నాసిక్ నుంచి నొరీనా, ఎలిజబెత్, రువానో, నోని వచ్చారు. రాహురి క్యాబిన్లో ట్రస్ట్ సభ్యులతో కలిశారు. పశ్చిమ దేశాల నుండి వచ్చిన ప్రేమికులతో ఇష్టాగోష్ఠి జరిపారు. బాబా మౌన దిన విశిష్టత గురించి, బాబా కార్యక్రమం గురించి ఘని కాసేపు మాట్లాడారు. విందు భోజనం పెట్టారు. అందరికీ భోజన నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 50 రూపాయలు. అంత పెద్ద మొత్తం మండలి భోజనం కోసం ఖర్చు పెట్టడం బాబా అదే మొదటిసారి. అయితే మనకి 1933 తర్వాత మళ్ళీ 37 సందేశమే ఉంది. 34, 35, 36 లేదు. అందుకనే 12వ వార్షికోత్సవం అని అన్నారు. ఆ తర్వాత 42, ఈ 37 తర్వాత మనకున్న సమాచారం 42. డెహ్రాడూన్లో ఉంటున్న బాబా కొత్తగూడెం వెళ్ళారు ఈవేళ. ఈ మారు డెహ్రాడూన్కి దగ్గరే. బాబా ఆజ్ఞ మేరకు ఆ ఊరు వెళ్ళిన కాకా బైదులు బాబా ఉండడానికి ఓ ఇల్లు అద్దెకి తీసుకున్నారు అక్కడ. ఎరిచ్ గుస్తాజీ పెద్ద ఆది బాబాని రమ్మని పిలిస్తే నగర్ నుంచి వచ్చాడు. ఆది వచ్చాడు అనమాట, నగర్ నుంచి బాబా రమ్మని పిలిస్తే. బాబాతో కొత్తగూడెం బయలుదేరారు. దారిలో బరెల్లి పట్టణం చేరాక ఇరిచ్ని వెనక్కి డెహ్రాడూన్ పంపేశారు బాబా. జూలై 10వ తేదీ మధ్యాహ్నానికి కొత్తగూడెం చేరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులు, అది 1951. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులు ఈవేళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం, అంటే 10 ఉదయం 6 గంటల నుండి 11 ఉదయం 6 గంటల వరకు మౌనవ్రతం పట్టారు. ఇది బాబా ఆజ్ఞ. మరి బాబా పురుష స్త్రీ మండలి వాళ్ళు కూడా బాబా ఆదేశం మేరకి మౌనంగా ఉన్నారు 24 గంటలు ఆ వేళ. ఇక జూలై 10, 1952 ఈవేళ గురువారం. ఇవాళతో బాబా వారి సంక్షిప్త స్వేచ్ఛా జీవన దశ ముగిసింది, అంటే న్యూ లైఫ్. సంక్షిప్తం అంటే ఎందువల్ల సంక్షిప్తం, సంక్లిప్తం, ఈ 2 ప్రశ్నలకి అర్థం బాబా చెప్పలేదు. కానీ ఆనాటి సంఘటన వల్ల ప్రశ్నలకి జవాబు దొరికింది. అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. బాబాకి అప్పట్లో బాబా రక్తం అమెరికా నేలపై పడింది. అమెరికాలో కారు ప్రమాదం జరిగింది బాబాకి. అప్పట్లో బాబా రక్తం అమెరికా నేలపై పడింది. దాంతో ఆయన దేవీ కార్యక్రమం నెరవేరింది. ఓ పద్యం చెప్పారు.
చర్మం డోక్కుపోయింది, ఒళ్ళు హూనమైంది, అయినా లొంగలేదు. జూలై 10కి స్వాగతం పలుకుతున్నాడు బాబా. పట్టుదలతో బలహీనతలు తప్పించుకున్నాడు. బంధనాలను అధిగమించిన స్వేచ్ఛ పిపాసి అంటూ సంక్షిప్త స్వేచ్ఛా జీవనం అంటే ఏమిటో చెప్పారు పద్య రూపంలో. ఇంకోటండి, ఎప్పుడైనా చిన్న చిన్న పద్యాలు ఎక్కడైనా చదివేటప్పుడు పుస్తకాల్లో బాబాకి సంబంధించింది, బాబా చెప్పింది కానీ, ఇంకొకళ్ళు చెప్తే బాబా మెచ్చింది కానీ ఓ దగ్గర ఎప్పుడైనా మనము నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బాబాకి పోయిటరీ అంటే చాలా ఇష్టం. అందుకనే మన ఈ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ని అంత మెచ్చుకునేవాళ్ళు బాబా. జూలై 10, 1953. ఈసారి మళ్ళీ బాబా డెహ్రాడూన్లో ఉన్నారు. 28వ మౌన వార్షికోత్సవం నాడు ప్రేమికుల విధి ఏమిటో సర్క్యులర్ వచ్చింది. అందరూ జూలై 10 తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల వరకు భగవన్నామం చెప్పండి. గంట సేపు నోటి మాటగా కాదు, మనస్ఫూర్తిగా గుండె లోతుల్లోంచి రావాలి భగవన్నామం అని బాబా సర్క్యులర్ సారాంశం. పరబ్రహ్మ పరమాత్మ అని హిందువులు, అల్లాహు అక్బర్ అని ముస్లింలు, అహురమస్సా అని పార్సీలు, యజాన్ అని ఇరానీలు, గాడ్ ఆల్మైటీ అని క్రైస్తవులు గంట సేపు నామం చెప్పాలి. ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉపవాసం ఉండాలి. మంచినీళ్ళు తప్ప ఇంకేమీ తీసుకోకూడదని బాబా ఆదేశించారు. డెహ్రాడూన్లో బాబా ప్రేమికులు, బాబా మండలి వారు బాబా ఆజ్ఞ పాటించారు. భగవన్నామం చెప్పారు, ఉపవాసం పాటించారు. కిషన్ సింగ్ భగవన్నామం చెప్పిన తీరు బాబా కూడా నవ్వు తెప్పించింది. పరబ్రహ్మ పరమాత్మ అని గట్టిగా నామం చెప్తుంటే కిషన్ సింగ్ గొంతు డెహ్రాడూన్లో ప్రతిధ్వనించింది. బహుశా ఊళ్ళో అందరూ వినాలనుకున్నాడేమో మరి, అంత గట్టిగా చెప్పాడు నామం. ఆహా, ఏమి భక్తి! దేవుడు నిజంగా కిషన్ సింగ్ పై అమృతపు జల్లు కురిపించారు. త్వరగా నోరు మూసుకోవాలి. కైవల్య ప్రాప్తి రస్తు కైవల్యం ప్రాప్తిస్తాడు అనుకున్నారు చాలా మంది. కిషన్ నామగాథని బాబా చెవిని వేశారు. బాబా పక్కపక్క నవ్వారు. 1954. ఈసారి భగవన్నామం పైకి చెప్పకండి, మనసులో అనుకుంటే సరిపోతుందని బాబా సర్క్యులర్ పంపారు. జూలై 10 శనివారం సాయంత్రం 6 నుండి మధ్యాహ్నం 11వ తేదీ సాయంత్రం 6 వరకు మౌనం పాటించండి. ఉపవాసం ఉండండి. మీకు ఇష్టమైన భగవంతుని నామం పదే పదే మనసులోనే అనుకోండి. ఈ దీక్ష అయ్యే వరకు కావలసినన్ని మంచినీళ్ళు తాగండి. 3 సార్లు టీ కాఫీ త్రాగవచ్చు అని సర్క్యులర్లో చెప్పారు. బాబా మాత్రం ఈ వేళ నుండి 7 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎరిచ్, పెడ్డు, బైదిల్, సదాశివ్ పాటిల్, కేశవ్ నిగమ్, నానక్ హేర్, కనకదండి సూర్యనారాయణ కూడా బాబా ఆజ్ఞ మేరకు ఉపవాస దీక్ష పట్టారు. ఇరిచ్, పెండు, బైదిల్ ముగ్గురు బాబాతో సతారాలో ఉన్నారు. మిగిలిన 4 వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఉన్నారు. అయినా బాబా ఆజ్ఞ అందగానే చెప్పిన ప్రకారం చేశారు. అయితే బాబా 13వ తేదీ అంటే 3 రోజులకే ఆయన ఉపవాసం మానేశారు. ఈ 7 కూడా ఉపవాస దీక్ష విరమించమని చెప్పారు. 1950 జూలై 10. ఈసారి బాబా ఆజ్ఞ మేరకు భారతీయ ప్రేమికులకు మాత్రమే 24 గంటల మౌనం పాటించారు. భారతీయ ప్రేమికులు జూలై 29వ తేదీ సోమవారం అర్ధరాత్రి నుండి మర్నాడు అర్ధరాత్రి వరకు మౌనంగా ఉన్నారు. ఒంటి పొద్దు భోజనం చేశారు. కేవలం 2 సార్లు టీ తాగారు. అంటే ఇప్పుడు మనం చేసే మౌనము అర్ధరాత్రి 9వ తారీఖు అర్ధరాత్రి 10 నుండి 10వ తారీఖు అర్ధరాత్రి 10 వరకు చేసేది 1950లో మొదలైనట్లుగా ఉంది ఈ పుస్తకం ప్రకారం. బాబా పిలుపుపై సుమారు 200 మంది పైగా బాబా ప్రేమికులు మెహ్రాబాద్కి వచ్చారు. ఎప్పుడు? 1958. 9వ తేదీ మధ్యాహ్నం అరంగం ప్రేమికులకు దర్శనమిచ్చారు బాబా. 1956 అమెరికా యాత్ర, ఆంధ్ర పర్యటన సినిమాలు వేశారు. 10వ తేదీ ఉదయాన్నే బాబా మెహ్రాబాద్కి వచ్చారు. భజన కార్యక్రమం అయ్యాక ఈరిచ్ బాబా విశ్వ సందేశం చదివారు. కేవలం భగవంతుడే సత్యం అన్న విషయంపై బాబా మాట్లాడారు. ఇక జూలై 10, 1959. ఈసారి మౌన వార్షికోత్సవానికి మీకు నేనేమి ఆదేశాలు ఇవ్వడం లేదని బాబా సందేశం పంపారు. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు మౌన దీక్ష వార్షికోత్సవం జరుపుకోవచ్చు అన్నారు. కుటుంబ లేఖ ద్వారా పంపారు ఈ సందేశాన్ని.
జూలై 10, 1960. ఈవేళ 35వ మౌన వార్షికోత్సవం. నన్ను ప్రేమించే వాళ్ళు, నా మాట శిరసా వహించే వాళ్ళు, నా ఇష్ట ప్రకారం ఉంటే బాగుంటుందని అనుకునే వాళ్ళు అందరూ 24 గంటల మౌనం పాటించాలని కోరుకుంటున్నానని బాబా కబురు పంపారు. స్థానిక కాలమానం ప్రకారం జూలై 9వ తేదీ రాత్రి 8 గంటల నుండి జూలై 10వ తేదీ రాత్రి 8 గంటల వరకు పూర్తిగా మౌనం పాటించండి అన్నారు బాబా. ఇక 1961 ఈసారి బాబా పూనాలో ఉన్నారు. బండ్ గార్డెన్కి వెళ్ళి ముతా నది బ్రిడ్జ్ పై కాసేపు నిలబడ్డారు. 12వ తేదీన పూనా వరదల్లో చిక్కుకుంది. 1962 ఇప్పుడంతా కూడా గురుప్రసాద్లో ఉన్న సమయంలోనే వచ్చింది ఇది. 37వ వార్షికోత్సవం నాడు ఏం చేయాలో చెప్తూ బాబా నిర్దిష్టమైన ఆదేశాలు పంపారు. జూలై 9వ తేదీ అర్ధరాత్రి నుండి 24 గంటలు పూర్తిగా మౌనం పాటించమన్నారు. ఏ కారణాల వల్లనైనా మౌనం పాటించలేని వాళ్ళు ఉపవాసం ఉండవచ్చునని అన్నారు. ఉదయం 6 నుండి 8 వరకు కప్పు టీ కానీ కాఫీ కానీ తాగవచ్చు. ఇంకేమీ తినకూడదు రాత్రి 8 గంటల వరకు అన్నారు. నా ప్రేమికులు నా ఇచ్చకు తల వంచేవారు ఈ ఆదేశం పాటించాలని అన్నారు. నా ఇచ్చ మేరకు ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకే ఈ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. 38, 39, 40వ వార్షికోత్సవానికి కూడా ఇదే ఆదేశాన్ని పంపారు. ఇక జూలై 10, 1965 అంటే మనము బాబా నిర్యాణానికి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఇవాళకి బాబా మౌనం పట్టి 40 ఏళ్ళు అయింది. ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి నా ప్రేమికులందరూ 24 గంటలు మౌన ధారణ చేయాలని బాబా ఆదేశించారు. మౌనం పట్టకపోతే ఉపవాసం ఉండవచ్చునన్న వెసులుబాటు గతంలో కల్పించారు. కానీ ఈసారి ఈ వెసులుబాటు కల్పించడం లేదని స్పష్టం చేశారు. అది 65లో. అయితే 67 నేను మౌనం విరమించగానే గతంలో ఎప్పుడూ జరగని సంఘటన జరుగుతుంది అని బాబా సందేశం పంపారు. బాబా ప్రేమికుల్ని 24 గంటలు మౌనంగా ఉండమన్నారు. మౌనం కుదరకపోతే ఉపవాసం ఉండమన్నారు. ఇక జూలై 10, 1968 ఇది ఆఖరి మౌన వార్షికోత్సవం బాబా నిర్యాణానికి ముందు. భౌతిక రూపంలో బాబా ఉండగా జరుపుకున్న ఆఖరి మౌన వార్షికోత్సవం ఇది. బాబా ప్రేమికుల్ని 24 గంటలు మౌనంగా ఉండమన్నారు. మౌనంగా ఉండడం కుదరకపోతే ఉపవాసం పాటించవచ్చా? ససేమిరా అన్నారు. మౌనం పాటించి తీరాల్సిందేనని అన్నారు. బాబా ప్రేమికులకి ప్రీతముని ఇచ్చ తెలుసు కాబట్టి ఆ ఇచ్చ నెరవేరడం ఎలానో వాళ్ళకే తెలుసు అని మణి కుటుంబ లేఖలో రాశారు. అంటే మణి ఏం చెప్తున్నారు ఇక్కడ మనకంటే ఇండైరెక్ట్ గా బాబా ఏది చెప్పారో అది పాటించండి. బాబాని సంతోషపెట్టడం మనకి తెలుసు. బాబా ఇష్టం ఏంటో మనకి తెలిసిపోయింది. ఎందుకని ఏమన్నారు బాబా? ఉపవాసం పాటించవచ్చా అంటే ససేమిరా అన్నారు. కాబట్టి మౌనం పాటించి తీరాల్సిందేనని ఆవిడ ఒక కుటుంబ లేఖలో రాశారు. అది మౌనం అనేది మోడర్న్ ఉపవాస అని చెప్పేవాళ్ళు జిఎస్ఎన్ మూర్తి గారు. మోడర్న్ ఉపవాసం మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వేరే వేరే ఉపవాసాలు మనం ఎలా చేస్తాం, అలాంటిది ఈ మౌనము అనేది ఒక ఉపవాసం అని ఆయన చెప్పడం చాలాసార్లు మనం వినడం కూడా జరిగింది. జూలై 9వ తేదీ సాయంత్రం వరకు పర్వర్దిగార్ ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన రోజు విడిగా చేయండి. జూలై 10వ తేదీన 24 గంటల పాటు అంటే 9వ తేదీ అర్ధరాత్రి నుండి 10వ తేదీ అర్ధరాత్రి వరకు మౌనం పాటించండి అని బాబా తన ప్రేమికుల్ని ఆదేశించారు. ఏడాది తిరగకుండానే అంటే 1969 జనవరి 31వ తేదీన బాబా భౌతిక శరీరాన్ని వదిలిపెట్టారు. ప్రతి మౌన వార్షికోత్సవానికి బాబా పంపిన సందేశం, ఆదేశాలు గమనిస్తే ఒక విషయం మనకి స్పష్టమవుతుంది. మనస్సులు మోగబోయే వరకు బాబా ప్రేమికులు జూలై 10వ తేదీన మౌనం పాటించాలన్నది బాబా ఇచ్చగా చెప్పుకోవచ్చు. మనసుని తట్టి లేపేవి మాటలు కాదు, బాబా మౌనం. మౌనం బాబా పాదాక్రాంతులమయ్యి మనం బాబా పాదాక్రాంతులమయ్యేది
ఆయన ఇచ్చ మేరకు నడుచుకోగలిగేది మౌనంలోనే, మాటల్లో కాదు అని ఇక్కడ ఈ వ్యాసాన్ని ఇంతటితో ముగించారు. నా మటుకు నాకేమనిపిస్తుందంటే, మనము వేరే వాళ్ళతో గనక మనని పోల్చుకున్నట్లయితే, ఇప్పుడు ఒక శివరాత్రికి చేస్తారు ఉపవాసము, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం చేస్తారు, తర్వాత ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు, ప్రతి ఏకాదశికి ఇలా అప్పుడప్పుడు పండగలకి వేరే వాళ్ళందరూ చేస్తుంటారు. నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళందరికన్నా కూడా మన మౌనం గొప్పది. అంటే మనము బాబాని ఎక్కువగా తలుచుకోవడానికి, మన ఇష్ట దైవాన్ని ఎక్కువగా తలుచుకోవడానికి మనకి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే మనం గనక ఉపవాసం ఉన్నట్లయితే, ఆహారం తినకుండా ఉపవాసం ఉన్నట్లయితే, ఇంతసేపు మన దృష్టి, శాస్త్రి గారు వాళ్ళు చాలా బాగా చెప్పేవాళ్ళు ఇది వరకు, ఎంబీజీ శాస్త్రి గారు వాళ్ళు, ఇంతసేపు మనకి మరుసటి రోజు ఏం తిందామా, ఉపవాసం వదిలేసినప్పుడు ఎంత రుచిగా వండుకుని తిందామా, నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, ఇంకోట ఎంతసేపు అనుకోకుండా ఎంత ఉపవాసం ఉన్నా మన దృష్టి కొద్దిగా ఆహారం మీదకి వెళ్తుంది. అలా కాకుండా ఈ మౌనము, మనం చేసేది మౌన వ్రతం లాంటిది. అదేంటంటే అనుక్షణము మనం బాబాను తలుచుకోవడానికి అవకాశం ఇస్తారు బాబా. ఎవరో వచ్చారు మన ఇంటికి, ఆ రోజు చుట్టాలు వచ్చారు, వాళ్ళకి ముందుగానే చెప్పాము అని అనుకోకుండా మర్చిపోయి వచ్చారు. ఏంటి మౌనం ఉన్నారు, ఏంటి ఏంటి మాట్లాడట్లేదంటే మనం సైగ చేయడము, బాబా పటం చూపించి ఏదో చెప్పడము, మొత్తం మీద బాబాని తలుచుకుంటూ బాబాని ఇన్వాల్వ్ చేస్తూ మనం చెప్తాం ఏదైనా సరే. అటువంటి అవకాశాన్ని, ఆ వెసులుబాటుని బాబా మనకి ఇచ్చారు. ఈ పాటికి మనకి చాలా వరకు అది అర్థమైపోయింది. మౌనం ఉండడం మనకి బాగా అలవాటైపోయింది. ఎవరైనా అడిగితే మనకి మౌనంలో చెప్పడం అలవాటైపోయింది. కాబట్టి అక్కడ అనుక్షణము మనని మనం ఆయన్ని తలుచుకోవడానికి బాబా అదొక మంచి అవకాశం ఇచ్చారు ఆ రోజు. కాబట్టి క్రమం తప్పకుండా మనం జూలై 10 బాబా, కేవలం బాబా ఇచ్చిన డేట్ అది. మరి ఇక్కడ ఇతరత్ర వేరే చోట బాబా పలానా రోజున మౌనం ఉండండి, శుక్రవారం నిర్యాణం అయ్యాను కాబట్టి అవుతాను కాబట్టి ఆ రోజు మౌనం ఉండండి అని ఎక్కడ చెప్పలేదండి మనకి. అందుకని మనం జాగ్రత్తగా ఆ సంవత్సరంలో ఒక్కరోజు దీక్షతో చక్కగా బాబాని ధ్యానిస్తూ మనము మౌనం చేసినట్లయితే బాబాని ఎంతో సంతోషపెట్టిన వాళ్ళం అవుతాము. ఆ రోజు ప్రత్యేకంగా ఆఖరి దీంట్లో చెప్పుకున్నట్టుగా, మణి లేఖలో చెప్పినట్టుగా ఉపవాసంతో పని లేదు, మనకి కేవలం మౌనం ఒకటే ముఖ్యము. 9 అర్ధరాత్రి నుండి 10 అర్ధరాత్రి వరకు మాత్రమే. జై బాబా. ఈ అవకాశం నాకు బాబా ఇచ్చినందుకు బాబాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మణికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అవతార్ మెహర్ బాబాకి జై బాబా. ఉమారాణి గారి జై బాబా. బాబా వారు మౌనం వహించినప్పటి నుంచి నిర్యాణం వరకు చాలా మంచి విషయాలు, ప్రతి సంవత్సరం జరిగే విషయాలు మాకు అందరికి తెలియజేశారండి. మీకు హృదయపూర్వక జై బాబాలండి. ఉమారాణి గారు అడిగిన వెంటనే మీరు బాబా విషయాలు తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబా. జై. ఇప్పుడు సంకీర్తనలో పుష్పలత గారి జై బాబా చిన్న సంకీర్తనలు పాడుతున్నాం. జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా. 2 చరణాలు అండి. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవానే జయగదీరించి అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా,
మునిదెన వందిత ముల్లోకరంజిత మూగ భాషతోని నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా కరుణతో పాలించి కామితమే తీర్చుమా అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మెహర్ బాబా की जय जय बाबा मणि थैंक यू जय बाबा జై బాబా. జై బాబా. పుష్పలత గారు మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. శర్మ గారు జై బాబా అండి. 2 చరణాలు అంటే పాడండి. తర్వాత రంగప్రసాద్ అంకుల్ మీరు రెడీ శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहरु मेहर ने नाम स्मरण तेन कन्न तीयना तनु मनु मुल मरपिंचे చక్కనైన సాధన మెహరు మెహర్నే నామ స్మరణ తేన కన్న తీయన ప్రేమే దైవ స్వరూపం ప్రేమావతారం ప్రేమావతారు నిస్మరణం దివ్యానందం మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము 10 మందికి పెంచిన నాడే ఆత్మానందము మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన చింతనలో మైమరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము అంతరంగమలరించి దివ్య జీవనము చూపి శాశ్వత చెలికానిగా నడిపే దైవము మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన తను మనుములు మైమరపించే చక్కనైన సాధన అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా నాగమణి గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా. జై బాబా అండి. శర్మ గారు మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. అంకుల్ మీరు సంకీర్తన చేయండి. తర్వాత अवतार मेहर बाबा की जय। ఇంపలగామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో బాబా శ్రీ మెహర్ బాబా నమో నమో ఇంపలగామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో బాబా శ్రీ మెహర్ బాబా నమో నమో సర్వాతీత సుగుణోపేత వందనమిదెరా సుందర వదన సర్వాతీత సుగుణోపేత వందనమిదెరా సుందర వదన నిన్నే మదిలో విడువక తలచిన నిన్నే మదిలో విడువక తలచిన ముక్తినో సంగే భక్త ప్రియ ముక్తినో సంగే భక్త ప్రియ పింపలగామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో బాబా శ్రీ మెహర్ బాబా నమో నమో జై బాబా అమ్మ జై బాబా
ఆంటీ జయబాబా ఆంటీ మంచి సంకీర్తన పాడించారు. మీకు జయబాబాలు. జయశ్రీ గారు జయబాబా. తర్వాత అరుణ గారు రెడీ ఉండండి. జయబాబా. జయబాబు అండి, జయశ్రీ గారు. నేను భాస్కర్ రావు. భాస్కర్ గారు. జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, హరిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేర కావ్యదలో చిక్కినా, ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేర కావ్యదలో చిక్కినా, అన్ని చింతలు మెహరు చింతనలో పోవు. అన్ని చింతలు మెహరు చింతనలో పోవు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పరిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, రామకృష్ణుల సొగసు ప్రవలించి వెలసెను, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెను. రామకృష్ణుల సొగసు ప్రవలించి వెలసెను, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెను. త్రిస్వరూపము మరల కన్నులకు తోచెను, త్రిస్వరూపము మరల కన్నులకు తోచెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పరిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. జై బాబా. నమస్కారం. థ్యాంక్ చాలా యూ అమ్మా. చక్కగా మంచి పాట పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. అరుణ గారు జై బాబా. జై. జై బాబా అరుణ గారు. జై బాబా టైం దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకా ఎవరు లేరులేండి. ఇంకా మీరు పాడండి. అంకుల్ ఉన్నారు కదా, రంగప్రసాద్ అంకుల్. ఆంటీ పాడారు. అంకుల్ లేరేమో, ఆంటీ పాడారు. అవునా, అవును. ప్రేయరా ఇప్పుడు? ప్రేయరు సత్యవాణి గారు గారు అది మీరు సంకీర్తన చేస్తారు పిల్లది. ప్రేయర్ చేయమనండి, నేను నామస్మరణ చేస్తా. చేస్తారా? ఓకే. సత్యవాణి గారు జై బాబా. జై బాబా అండి. ప్రేయర్ చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and
hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us. O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's diamond till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా. బాబా వారి చెప్పారు, చాలా చక్కగా చేశారు. మీకు జై బాబాలండి. అరుణ్ గారు జై బాబా. మీరు నిమిషం నామం చేయండి, తర్వాత కోటేశ్వర గారు చేయండి. ధనలక్ష్మి ఉందమ్మా సులోచన? జై బాబా. మీరు చేయండి అరుణ్ గారు. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर బాబా की जय. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మనీ నీకు జై బాబా. జై బాబా. అరుణ్ గారు చక్కగా నామం చేశారు. మీకు జై బాబా. జై బాబా కోటేశ్వర మేడం. గారు చేయండి, జై తర్వాత బాబా. బాలరాజు గారు మీరు హారతి ఇవ్వండి బాబా వారికి. రెడీగా ఉండండి. మీరు చేయండి. సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద
సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మేడం గారు జై బాబా మేడం జై బాబా అండి. కోటేశ్వర గారు చక్కగా బాబా వారి నామం చేశారు. మీకు జై బాబాలండి. థ్యాంక్ యూ మేడం ఇప్పుడు ఆ మౌనమూర్తిని మదిలో తలుచుకొని ప్రార్థించుకుందాము. ఒక నిమిషము మౌనంగా. తర్వాత మేనేజర్ గారు హారతిస్తారు. జై మీరేనా? अवतार मेहर बाबा की जय। जय बाबा जय। अवतार मेहर बाबा की చెప్పండి जय। చెప్పండి చెప్తే जय बाबा। जय बाबा अंडी। अवतार मेहर बाबा की जय। देवादि देवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारतिदे प्रियतमा మనసు హారతిదే ప్రేమ జ్యోతి మా హృదయ వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడగా నిన్ను ప్రేమించు దామను వీడగా నిన్ను ప్రేమించు
మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృదయ తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా ఆది శరణు సయోజ్యము పొందగా ఆది శరణు సయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय। 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 प्रियतम मेहर प्रभु की जय। मौन अवतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి. బాలరాజ్ గారు, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. మీకు జై బాబాలండి. ఈరోజు కార్యక్రమం బాబా వారు చాలా చక్కగా మనందరితోటి చేయించుకున్నారు. ఈ అవకాశం బాబా వారు మనకందరికి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశీస్సులు కలుగజేయాలని కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమం ముగింపు చేసుకుందాం. రేపు మరి 4:30కి అందరూ కలుసుకుందాము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. చిన్నక్క జై బాబా. చిన్నక్క జై బాబా.